హలో ఎవ్రీవన్, ఈరోజు మన వీడియోలో మష్రూమ్ పలావ్ అలాగే పొటాటోతో షేర్వా కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియో చేద్దామండి. దానికోసం ఇప్పుడు కావాల్సిన పదార్థాలు రెడీ పెట్టుకుందాము. మీడియం సైజ్ ఉల్లిపాయ, 2 పచ్చిమిర్చి చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన ఉంచుకోవాలండి. అలాగే ఒక పొటాటో పీల్ చేసి ముక్కలు కట్ చేసి పక్కన ఉంచుకోవాలి. నేను కాస్త క్యారెట్ని కూడా యాడ్ చేస్తున్నాను, మీకు నచ్చితే మీరు కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మసాలా గ్రేవీ కోసం 5-6 జీడిపప్పు పలుకులు, 1 స్పూన్ నువ్వులు, ఒక పెద్ద సైజ్ టమాటాని ముక్కలుగా కట్ చేసుకుని మిక్సీ జార్లో యాడ్ చేసుకుని మెత్తటి పేస్ట్లా చేసి పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పక్కన ఉంచుకున్న ఉల్లిపాయ, పచ్చిమిర్చి ముక్కలు అలాగే ఒక బిర్యానీ ఆకును కూడా యాడ్ చేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు గోల్డెన్ కలర్కి టర్న్ అయ్యే వరకు బాగా ఫ్రై చేసుకున్న తర్వాత దీనిలోకి పచ్చి మసాలాను యాడ్ చేసుకుందాం. ఇది అల్లం, వెల్లుల్లి, ధనియాలు, జీలకర్ర, గసగసాలు యాడ్ చేసిన పేస్ట్ అండి. అలాగే ఒక 1/2 స్పూన్ గరం మసాలాను కూడా యాడ్ చేసుకుని మసాలాలోని పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. మసాలాలోని పచ్చివాసన పోయి మసాలా బాగా ఫ్రై అయ్యి ఆయిల్ సపరేట్ అవుతున్నప్పుడు దీనిలోకి మనం ముందుగా మిక్సీ చేసి పక్కన ఉంచుకున్న జీడిపప్పు, నువ్వులు, టమాటా పేస్ట్ని కూడా యాడ్ చేసుకుని ఆ పేస్ట్ని కూడా ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. మసాలాలన్నీ బాగా ఫ్రై చేస్తేనే ఈ కర్రీ టేస్ట్ బాగుంటుందండి. కర్రీలోని టేస్ట్ అంతా మసాలాలు ఫ్రై చేయడంలోనే ఉంటుంది. వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా ఆయిల్ సపరేట్ అవుతూ ఉన్నప్పుడు దీనిలోకి 1/2 స్పూన్ పసుపు, రుచికి సరిపడా కల్లుప్పును కూడా యాడ్ చేసుకొని ఒకసారి అంతా బాగా మిక్స్ అయ్యేటట్టు మిక్స్ చేసుకోవాలండి. ఇప్పుడు ఇందులోనే మనం ముందుగా కట్ చేసి పక్కన ఉంచుకున్న బంగాళదుంప ముక్కలు అలాగే క్యారెట్ ముక్కలను కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని బాగా మగ్గించుకోవాలి. అలాగే పుదీనాను కూడా యాడ్ చేసుకొని అంతా ఒకసారి మిక్స్ అయ్యేటట్టు బాగా మిక్స్ చేసుకొని పొటాటో బాగా మగ్గేంత వరకు మూత పెట్టుకొని బాగా మగ్గించుకోవాలండి. ఇలా ఒక 5 మినిట్స్ మగ్గించుకున్న తర్వాత దీనిలోకి కారంను కూడా యాడ్ చేసుకోవాలి. మూత తీసి ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకొని దీనిలోకి 1 స్పూన్ కారంను కూడా యాడ్ చేసుకొని అలాగే ఒక రెబ్బ కరివేపాకును కూడా యాడ్ చేసి ఒకసారి అంతా కలిసేటట్టు బాగా మిక్స్ చేసుకోవాలి. అంతా కలిసేటట్టు మిక్స్ చేసుకున్న తర్వాత దీనిలోకి బంగాళదుంపలు బాగా ములిగేంత వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలండి. వాటర్ని యాడ్ చేసిన తర్వాత సాల్ట్ చెక్ చేసుకుని సరిపోకపోతే సాల్ట్ అడ్జస్ట్ చేసుకొని మూత పెట్టుకొని బాగా ఉడికించుకోవాలి. గ్రేవీ కన్సిస్టెన్సీ మీకు ఎలా కావాలో దానిని బట్టి మీరు వాటర్ని యాడ్ చేసుకోవాలండి. జనరల్గా బిర్యానీలోకి, పులావ్లోకి గ్రేవీ పలుచగా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది. ఇష్టానికి తగ్గట్టు గ్రేవీ కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేసుకోవచ్చండి. ఇలా మూత పెట్టుకొని మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటూ గ్రేవీ కన్సిస్టెన్సీ థిక్గా అయ్యేంత వరకు బాగా ఉడికించుకోవాలండి. గ్రేవీ కన్సిస్టెన్సీ కాస్త దగ్గర పడి ఆయిల్ సెపరేట్ అవుతూ ఉందంటే మన కర్రీ రెడీ అయిపోయినట్టేనండి. థిక్నెస్ని చెక్ చేసుకుని స్టవ్ ఆపేసుకోవడమే. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే పొటాటో షేర్వా రెడీ అయిపోతుంది. ఇప్పుడు దీన్ని పక్కకు దించేసుకొని మనం మష్రూమ్ పలావ్ని ప్రిపేర్ చేసుకుందాం. గ్రేవీని సర్వింగ్ డిష్లోకి షిఫ్ట్ చేసేసాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి బిర్యానీ గిన్నె పెట్టి ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత హోల్ బిర్యానీ మసాలాను కూడా యాడ్ చేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత ఒక చిన్న ఉల్లిపాయ, 2 పచ్చిమిర్చిని కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వాటిని కూడా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై అయిన తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకొని అది కూడా ఫ్రై అయిన తర్వాత దీనిలోకి ముందుగా శుభ్రం చేసి వాష్ చేసుకున్న మష్రూమ్ను కూడా యాడ్ చేసుకోవాలండి. ఈ మష్రూము మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటూ మూత పెట్టుకొని మష్రూమ్లోని వాటర్ అంతా రిలీజ్ అయ్యి ఆ వాటర్ అంతా ఎగిరిపోయేంత వరకు బాగా మగ్గించుకోవాలి. మష్రూమ్లోని వాటర్ అంతా ఎగిరిపోయిన తర్వాత దీనిలోకి మనం ముందుగా వాష్ చేసుకొని నానబెట్టుకున్న రైస్ని కూడా యాడ్ చేసేసుకోవాలి. నేను ఈ రైస్ని 1:2 రేషియోలో వాటర్ వేసేసి నానబెట్టానండి. ఇప్పుడు ఆ రైస్ని కూడా యాడ్ చేసేసుకుందాం వాటర్తో సహా. రైస్ని కూడా యాడ్ చేసేసిన తర్వాత దీనిలోకి రుచికి సరిపడా కల్లుప్పును కూడా యాడ్ చేసుకొని ఒకసారి అంతా బాగా మిక్స్ అయ్యేటట్టు మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని బాగా ఉడికించుకోవాలండి. ఈ మష్రూమ్ పలావ్ చాలా టేస్టీగా ఉంటుంది అండ్ చాలా హెల్తీ కూడా. వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా ఉడకడం స్టార్ట్ అయిన తర్వాత ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకుని సాల్ట్ చెక్ చేసుకుని సరిపోకపోతే సాల్ట్ అడ్జస్ట్ చేసుకొని దీనిలోకి కాస్త పుదీనాను కూడా యాడ్ చేసుకొని ఒకసారి అంతా బాగా మిక్స్ చేసి మూత పెట్టుకొని స్టవ్ని సిమ్లో పెట్టుకొని బాగా ఉడికించుకోవాలండి. మూత పెట్టి స్టవ్ని సిమ్లో పెట్టిన తర్వాత దీనిపైన బరువును పెట్టాలండి, ఆవిరి బయటికి పోకుండా. బరువును పెట్టి స్టవ్ని సిమ్లో పెట్టి ఒక 10 నిమిషాల నుంచి 15 నిమిషాల వరకు కుక్ చేసుకుంటే సరిపోతుందండి. ఎంతో టేస్టీగా ఉండే మష్రూమ్ పులావ్ రెడీ అయిపోతుంది.
వేడివేడిగా సర్వ్ చేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. యాక్చువల్‌గా ఈ మష్రూమ్ పలావ్ వేడిగానే బావుంటుంది. కదండీ! ఎంతో సింపుల్‌గా ప్రిపేర్ చేసుకునే మష్రూమ్ పలావ్, అలాగే పొటాటో షేర్వా కర్రీని మీ ఇంట్లో కూడా ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందనేది నాతో కామెంట్ సెక్షన్‌లో తప్పకుండా షేర్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి, రిలేటివ్స్‌కి వీడియోని షేర్ చేయండి. తప్పకుండా సత్య ఆంధ్ర అమ్మాయి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ and don't forget to subscribe Satya Andhra my channel. Thank you all.